కల్కి మూవీ ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? నాకైతే ఒక డీప్ స్టోరీ విత్ ఆ రూట్స్ అలాగే డీటెయిల్డ్ వరల్డ్ బిల్డింగ్ అనిపించింది. అసలు ట్రైలర్ అండ్ ఇప్పటిదాకా వచ్చిన గ్లింప్సెస్ ప్రకారం నాకు 3 స్టోన్స్ కనిపించాయి. మీరు గమనించారా? యష్కిన్ లేదా కలి అని మనం అనుకునే కమల్ ఉండే ప్లేస్ చాలా లావిష్ అండ్ రిచ్‌గా ఉంది. దీనికి కారణం కేవలం డబ్బేనా? ఆ యూనిట్సేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఈ జంతువేంటి? చూద్దాం. అన్నీ తెలుసుకుందాం. 'కల్కి' మూవీ డీటెయిల్స్ అనగానే అబ్బా! ట్రైలర్ చూసిన దగ్గర నుంచి నా ఫీడ్ అంతా ఇవే వీడియోస్ ఉన్నాయిరా బాబు అని అనుకున్న ఈ వీడియో ఓపెన్ చేశారంటే మీకు ఎక్కడో చిన్న హోప్ ఉంది. ఈడేమన్నా కొత్తగా చెప్తాడా? కొత్త విశేషాలు చెప్తాడా అని. మరి మీరలా ఒక్క అడుగు ఏసినందుకు మరి నేను దానికి న్యాయం చేయాలిగా. సో డెఫినిట్‌గా ఇందులో యూనిక్ పాయింట్స్ ఉండబోతున్నాయి. మరి అవి మీకు నచ్చితే మీరు ఒక లైక్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తారా? ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రైలర్ కాశీ ఆర్ వారణాసి దగ్గర మొదలవుతుంది. అందులో చెప్పిన ప్రకారమే ఓల్డెస్ట్ సిటీగా దీనికి మన చరిత్రలో పేరుంది. అండ్ మొట్టమొదట అసలు వాళ్ళు వెళ్తున్న దారే గంగానది. అది ఎండిపోతే అందులోంచి ఇలా కాశీకి చేరుకుంటున్నారనమాట. ఆ గార్జెస్ చూస్తే తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఎంట్రన్స్ కూడా గంగానది ఒడ్డే. ఆ మెట్లే మీకు అక్కడ చూస్తే జాగ్రత్తగా ఒక బోర్డు చూడొచ్చు. ఇన్స్టెంట్ క్రిమేట్ 500 యూనిట్స్ అని. కాశీలో ఎప్పటి నుంచో మనుషుల్ని డిఫరెంట్ ఘాట్స్‌లో ఖననం చేస్తూ వస్తున్నారు ఇప్పటికి. బహుశా ఫ్యూచర్‌లో కూడా ఈ బిలీఫ్స్ ప్రకారం ఇంకా అదే నమ్ముతున్నారు అనుకుంటా. అదే ఇక్కడ చూపిస్తున్నట్టు అనిపించింది. అలాగే ఈ భూమి మీద మిగిలిన ఆఖరి నగరం కాశీ అని రాయ అశ్వత్థామకు చెప్తున్నాడు ఆ డైలాగ్ అన్నట్టు నాకు అనిపించింది. రాయ చెప్పే ఇంకొక డైలాగ్ పైన నీళ్లు ఉంటాయంట. అంటే ఇక్కడ వీళ్ళ చెల్లికి ఆర్ అక్కకి నీళ్లు లేక పడిపోయినట్టు ఈ షార్ట్స్ లో చూపించారు. సో దాని ప్రకారం కాంప్లెక్స్ ని బ్రతిమాలితే అయినా కొంచెం నీళ్లు ఇస్తారేమో, ఆ అమ్మాయిని బ్రతికించుకోవచ్చేమో అని రాయ ఆశపడుతున్నట్టు ఇక్కడ చెప్పారు అనుకుంటున్నాను. అండ్ వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే అని గ్లిమ్స్లో అడిగి కళ్ళజోడు పెట్టుకునే ఆయన్ని ఇక్కడ చూడొచ్చు. లాస్ట్లో కమల్ గారిని చూపించినప్పుడు కూడా ట్రైలర్లో మనం చూడొచ్చు. సో పాసిబుల్గా ఆయనకి కలిపురుషుడు ఆయన కమల్ని కలుస్తాడనుకుంటా. ఒక రిపోర్టర్ ఏమో అయితే ఈ ట్రైలర్ లాస్ట్లో మరో ప్రపంచం అన్న డైలాగ్ దగ్గర అతను భయపడడం చూస్తాం వణుకుతూ. ఆర్ వద్దులేండి, మీరు స్క్రీన్ మీద చూడండి ఆ తర్వాత ఏం చేస్తారో కమల్ అతన్ని. ఇంకొక పాయింట్ ఏంటంటే కలి కంసుడ్లా కల్కి పుట్టిన వెంటనే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోతే సంబల్లో పుట్టిన మగవారిని చంపేసి లేదా బందీగా చేసి ఆడవాళ్ళని ఇలా కల్కి ఆగమనం కోసం ప్రెగ్నెంట్ చేస్తారు అనే ప్లాన్ అనుకుంటా వీళ్ళది. మరి ఎలా చేస్తారో స్క్రీన్ మీద చూడాలి. అలాగే ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పైన ఈ షాట్లో ఇలా కనిపించేలా పైన ఉండొచ్చు అని. అండ్ ఆ ఫ్లోటింగ్ పిరమిడ్లో కమల్ హాసన్ అదే మన కలి ఉండొచ్చు ఆర్ యష్కిన్ ఉండొచ్చు అని అనుకున్నా. అండ్ ఇదే పిక్చర్లో చూస్తే కాంప్లెక్స్ బయట అసలు నీటికే దిక్కులేదు. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ చూడండి, ఆ కాంట్రాస్ట్ అసలు ఎంతలా ఉందో. అయితే ఈ ఫ్లోటింగ్ పిరమిడ్ ఒక పుష్పక విమానం కూడా అయి ఉండొచ్చు. అంటే పూర్వం పురాణాల్లో వర్ణించిన విధానానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇలా చెప్తున్నా. అండ్ అసలు ఇంత లావిష్నెస్కి ఇంకొక రీజన్ కూడా ఉందండి. మన పురాణాల ప్రకారం కలి ఒకప్పుడు ఒక గంధర్వుడు. గంధర్వుడు అంటే సర్వసుఖాలు లాలసాలకి అలవాటు పడినవాడు కాబట్టి అంత దారుణమైన క్షామం అంటే ఫెమైన్లో కూడా తను ఒక నియంతగా మారి సర్వభోగాలతో బ్రతుకుతున్నాడు లేదా అనుభవిస్తాడు అన్నట్టు చూపిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక సేబర్ టూత్ క్యాట్ ఆర్ స్మిలోడాన్ని చూడొచ్చు. ఒక క్యాట్ ఫ్యామిలీ జంతువుని చూడొచ్చు. ఇవి ఇప్పటి కాలం ప్రకారం 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. మరి 2898 ఏడీలో ఎలా వచ్చింది అంటే తెలీదు. కానీ ఇవి బ్రతుకున్నప్పుడు మాత్రం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హంటింగ్ ప్రెడేటర్స్. ఒకవేళ దాన్ని DNA యూజ్ చేసి రీక్రియేట్ చేశారా ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా? స్క్రీన్ మీద చూద్దాం దాని గురించి కూడా. ఈ పర్టికులర్ షాట్లో ఒక ఇన్స్క్రిప్షన్ అలాగే ఒక ధనుస్సు అంటే బాణం ఇది చూడొచ్చు మనం. అంటే పూర్వకాలం ఆయుధాలు. మరి అవి ఎక్కడ దొరికాయో, వాటిని ఎందుకు బయటికి తీయాల్సి వచ్చిందో, అవి దేనికి వాడతారో కూడా తెలీదు. ఆన్ స్క్రీన్ మేబీ చూడాలి. నాకైతే ఆ ధనుస్సు లోపలే ఈ ఇన్స్క్రిప్షన్ దొరికి ఉంటుంది అని అనిపించింది. ఆ ధనుస్సు విరిగిపోయిన తర్వాత దాని లోపల దొరుకుంటుంది అని అనిపించింది. బట్ ఖచ్చితంగా చెప్పలేము. అలాగే ఈ షాట్లో రాయ ఎక్కడి నుంచో తప్పించుకుంటూ అశ్వత్థామ ఉన్న ఈ గుళ్ళోకి వస్తే అతన్ని తరుముకుంటూ రైడర్స్ అండ్ బాట్స్ వస్తాయి అనుకుంటా. అశ్వత్థామ రాయాని కాపాడి వాళ్ళతో ఫైట్ చేస్తారనుకుంటా. అశ్వత్థామ గ్లింప్స్లో డైలాగ్ ఉంది కదా, మిమ్మల్ని రైడర్స్ షూట్ చేశారు అని అంటాడు కదా రాయ. అలాగే ఇందులో కంటిన్యూయేషన్ డైలాగ్ అనుకుంటా. అతని ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత మీరు ఎంతమందిని రక్షించవచ్చో మీకు తెలుసా అని. సో కల్కి అవతరిస్తాడన్న విషయం తెలియడంతో మళ్ళీ లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు పూనుకుంటాడేమో అశ్వత్థామ అని అనిపించింది. తన జ్ఞానమణిని లేదా చింతామణిని అప్పుడు ధరిస్తాడు అనుకుంటాను. అండ్ ట్రైలర్లో మానస్ క్యారెక్టర్కి ఒక డైలాగ్ ఉంది. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, మళ్ళీ ఆ పవర్ ఇప్పుడు వచ్చిందంటే. అంటే ఇక్కడ అంటున్నది కలి గురించి కావచ్చు లేదా
ఇగో ఇక్కడ ఒక రెడ్ స్టోన్‌లా ఉంది కదా! ఈ పవర్ గురించి కావచ్చు. ఎందుకింత పర్టిక్యులర్‌గా చెప్తున్నాను అంటే లాస్ట్‌లో కమల్ నుదుటి మీద ఈ రెడ్ కలర్ స్కార్ ఉంటుంది. ఆ పైన అక్కడ స్టోనే ఉండొచ్చు. ఈ స్టోన్ కలిపురుషుడికి ఒక రూపం తెప్పిస్తుందేమో. ఏమో నాకలా అనిపిచ్చింది. మేబీ ఒక కైండ్ ఆఫ్ థియరీ. అండ్ ఇక్కడ ఈ ట్రక్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ట్రైలర్‌లో చాలా షాట్స్‌లో ఉంది. ఇందులోనే దీపిక అదే ఆ సమ్ 80 అనే మన క్యారెక్టర్ కాపాడి శంబలకి తీసుకెళ్తున్నారు అని తెలుస్తుంది. తనని కాపాడడానికి రెబెల్స్‌కి అశ్వత్థామ సహాయపడతాడనుకుంటా. అండ్ క్యారెక్టర్స్ ఇంట్రో అయ్యాక దీపిక ఎస్కేప్ అయ్యి శంబలకు చేరుకునే వరకు ఆ జర్నీ ప్లేస్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు అని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా సీన్స్ ఇలాంటి ఎక్స్టీరియర్స్‌లోనే ఉన్నాయి. మన ట్రైలర్ బట్టి చూస్తే, ఆ టైమింగ్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ తన వెనకాల చాలామంది బౌంటీ హంటర్స్ కూడా పడొచ్చు. అండ్ ఇక్కడ ఈ షాట్‌లకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ ట్రస్ట్ మీ ఒక మాస్టర్ పీస్ అవ్వబోతోంది ఆన్ స్క్రీన్ ఇది. ఎందుకంటే స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్ పరంగా అన్ని రకాలుగా నేను చెప్తున్నా. ఎందుకంటే అక్కడ యుద్ధంలో చేసిన పాపానికి అంటే కురుక్షేత్రంలో అశ్వత్థామ చేసిన పాపానికి ఇప్పుడు చేయబోయే పుణ్యంతో రెడెంప్షన్ అంటే పాప పరిహారం చేసుకునే అవకాశం దొరికినందుకు ఒక ఆనందం. కురుక్షేత్రం కడుపులో ఉన్న పరీక్షిత్ని చంపాలి అనుకున్నప్పుడు ఇక్కడ కల్కి గర్భంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడే అవకాశం వచ్చిందన్న ఆనందపడుతున్నప్పుడు ఆ కళ్ళల్లో ఒక మెరుపు మనకు కనబడుతుంది ఇక్కడ. అలాగే అశ్వత్థామ త్రేతాయుగం నాటివాడు అని చెప్పడానికి అతని హైట్ ఆల్మోస్ట్ 9 to 10 feet ఉంటుందని ఎవిడెంట్ షాట్స్ ట్రైలర్‌లో చాలా చోట్ల మనకు కనిపించాయి. అసలు నిజానికి ఈ రెఫరెన్స్ కూడా మన పురాణాల ప్రకారం కరెక్టే. ఎందుకంటే కలియుగానికి వచ్చేసరికి మానవుడి ఎత్తు 5-6 అడుగులకి పడిపోతుంది. ఎందుకంటే యుగం యుగానికి మనిషి తాలూకు ఎత్తు పడిపోతుందని చెప్పారు. అక్కడ నాలాంటి ఎంతమందికి నువ్వు హీరోవో తెలుసా అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే అది సంభల్లో కావచ్చు, అలాగే కాశీలోనూ కావచ్చు. ఇది మనం యానిమేటెడ్ సీరీస్‌లో కూడా ఒక చిన్న పిల్లాడు అమ్మ భైరవ అని చూపిస్తూ ఉంటాడు కదా! సో మరి భైరవ్ చాలా ఫేమస్ అని తెలుస్తుంది. కానీ ఎందుకు ఫేమస్? ఏమో మరి అది కూడా మూవీలోనే చెప్తారనుకుంటా. ఇక్కడ శంబల నగరాన్ని చాలా అద్భుతంగా చూపించారు. అక్కడ కలియుగాంతం వరకు అసలు ఎటువంటి లోటు రాదు మామూలుగా పురాణాల ప్రకారం అయితే. అయితే ఇవి ఫ్లాష్ బ్యాక్‌లో షార్ట్సా? నేను కాంప్లెక్స్‌లో ఉన్నట్టు కలొచ్చింది అని భైరవ చెప్తున్నప్పుడు ఈ విజువల్స్ పడతాయి. అంటే శంభల్లో తన ఫ్లాష్ బ్యాక్ ఆర్ పూర్వజన్మని ఏమైనా కల్లో గుర్తొచ్చి దాన్ని కాంప్లెక్స్ అని అనుకుంటున్నాడా భైరవ? ఎందుకంటే నాకు ఒక సింపుల్ డౌట్ ఒక క్వెషన్ వచ్చింది. అన్ని ఎలివేషన్స్ ఇచ్చిన కాంప్లెక్స్ ఎలా ఉంటుంది? లోపల ఒక్కసారి కూడా చూపించలేదు. అంటే ఈ షాట్ కేవలం ఒక ఎలివేటెడ్ పాయింట్‌కి వెళ్ళడానికి ఒక లిఫ్ట్‌లా చూపించారు తప్ప, వారణాసిలో జనాలు వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించినట్టు అసలు కాంప్లెక్స్‌లో జనాలేంటి అవేం చూపించలే. ప్రాబబ్లీ అందరూ అనుకున్న దానికన్నా అక్కడ డిఫరెంట్‌గా ఉంటుందేమో. కాంప్లెక్స్‌లో ఏదో నడుస్తుంది. సంథింగ్ ఫిషీ ఈస్ గోయింగ్ ఆన్. భైరవ క్యారెక్టర్‌లో ఉండే చిలిపితనం కూడా చాలా నచ్చింది. చాలా బాగా రాసుకున్నారనిపించింది. ప్రభాస్ అన్న కామెడీ పండించే మంచి రోల్ అవుతుంది ఇది అనిపించింది నాకైతే. ఇప్పుడు మనం దీపిక క్యారెక్టర్ ప్రకారం చూస్తే కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన బుజ్జి చూపించే ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే తన క్యారెక్టర్ 5 months ప్రెగ్నెంట్ అని మనకు తెలుస్తుంది. అలాగే తను అంతకుముందు ఇన్‌ఫర్టైల్ అని కూడా తెలుస్తుంది. అలాగే 5 స్టార్ బౌంటీ అని ఆ రేటింగ్ కూడా మన భైరవనే ఇచ్చుకుంటాడనుకుంటా. మన మూవీ రివ్యూవర్స్ లాగా. ఎందుకంటే ఎనీ బౌంటీ దట్ గివ్స్ హిమ్ 1 million ఆర్ మోర్ అతనికి కాంప్లెక్స్‌లోకి టికెట్ దొరికినట్టు. అంతే కదా! అండ్ సేమ్ ఆల్సో విత్ బుజ్జి. సో ఆ రేటింగ్ ఇద్దరు కలిపి ఇచ్చుకోవచ్చు. అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నా అంటే భైరవ హ్యాండ్ గ్యాడ్జెట్‌లో మనం యానిమేటెడ్ సీరీస్‌లో చూసినట్టయితే ఆ మెంబర్‌షిప్‌కి ఇంకా ఎంత కావాలి? ఈ బౌంటీ టార్గెట్ ఎంతుంది అన్నట్టు చూపిస్తూ ఉంటారు కాబట్టి. అలాగే భైరవ వర్సెస్ అశ్వత్థామ ఒక ఎపిక్ బ్యాటిల్ అవ్వబోతుంది అన్నది చాలా క్లియర్‌గా తెలుస్తుంది. నాకు తెలిసి ఆ ఫైట్ అయినంత సేపు ఎవ్వరూ సీట్‌లో కూర్చోరు. భైరవకి దెబ్బలు కూడా గట్టిగానే తగిలేట్టున్నాయి. అయితే రాయ దగ్గర మన భైరవ లాక్కున్న రాయితో హోలోగ్రామ్స్‌తో కాసేపు మన భైరవ ఆడుకుంటాడేమో అశ్వత్థామతో. ఈ షాట్ చూస్తే మనకు అది కూడా చాలా క్లియర్‌గా ఎవిడెంట్‌గా తెలుస్తుంది. భైరవది ఒక డైలాగ్ ఉంటుంది. ప్రపంచంలో ఒకటే సైడ్ నీ సైడ్ అంటాడు భైరవ. సో తన క్యారెక్టరైజేషన్ ప్రకారం మంచి చెడు అన్నవి నీలోనే ఉన్నాయి. కలియుగంలో అంతే కదా! నువ్వు ఎటు బలంగా నమ్మి నిలబడితే అదే మంచి అని నమ్ముతాడు భైరవ అన్నట్టు ఇక్కడ చాలా క్లియర్‌గా అతని క్యారెక్టరైజేషన్‌ని డిఫైన్ చేశారు. అలాగే నీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది అంటాడు రాయ. అంటే కురుక్షేత్రం తర్వాత మళ్ళీ అశ్వత్థామ ఫైట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది. అంటే అంతకు ముందు కూడా రైడర్స్‌తో ఫైట్ చేశాడు కదండీ అంటారు కదా! అంటే లేదు. అంతకు ముందు ఫ్లాష్ బ్యాక్ తెలీదు రాయాకి. కానీ అశ్వత్థామ వన్స్ తనెవరో ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కదా కురుక్షేత్రం గురించి. అందుకు ఇలా అన్నాడేమో. ఆ బ్యాక్ వీల్‌లో చాలా స్పెషాలిటీ ఉంది అని అనిపించింది. ఎందుకంటే మూవీలో అది ఎలా వాడతారో తెలీదు గానీ దాన్ని ఇలా కంట్రోల్ చేస్తాడేమో. ఎందుకంటే గ్లింప్స్‌లో చూపించారు కదా! ఇలా కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు చూపించారు. సో మేబీ ఇలా వాడుకోవచ్చేమో.
అలాగే ఈ షాట్ దగ్గర లాస్ట్‌లో శంభల్‌లో జరిగే ఫైట్‌లా అనిపిచ్చింది. భైరవ ఫేస్ చాలా సీరియస్‌గా ఉంది. తను ఫైట్ చేసే ఇంటెన్సిటీ చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా సీరియస్‌గా ఫైట్ చేస్తున్నాడని. అలాగే శంభల్‌లో వర్షం పడింది. అంటే కల్కి ఆగమనానికి ఆ నింగి ఆహ్వానం పలుకుతున్నట్టుంది. ఎందుకంటే కల్కి ఆవిర్భావానికి దేవతలు సైతం హర్షిస్తారు. నింగి సైతం వర్షిస్తుంది అనుంది మన ప్రాఫెసీలో. అసలు ప్రాజెక్ట్ కే అంటే సమ్ 80 కల్కినే కడుపుతోందా? లేదా నాగాశ్విన్ ఇంకేమైనా ప్లాన్ చేశాడా? అసలు ఆ అమ్మాయిలు ఎలా గర్భం దాలుస్తున్నారు? భైరవకి సెంటిమెంట్ అంటే తెలీదంటాడు. మరి సంబల ప్రజలైన రెబెల్స్ వైపు వచ్చి రెబెల్ స్టార్‌గా మారి ఫైట్ చేస్తాడా? ఈ పూజలన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? రాయ, శోభన, దిశా పటాని క్యారెక్టర్స్ ఇంకా గ్రే షేడ్‌లో ఉన్నాయి. సో, సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇలాంటి చాలా ప్రశ్నలు మనలో ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే వాటికి సమాధానాలు కేవలం ఒక్కళ్ళే చెప్పగలరు మన నాగాశ్విన్. సో, జూన్ 27న వరల్డ్ వైడ్ స్క్రీన్స్‌కి అగ్గిరాజుకోబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ద మ్యాజిక్ ఆన్ బిగ్ స్క్రీన్. మరి కలి గురించి ఏంటి మాస్టరు? కలి గురించి చాలా విశేషాలున్నాయి. వేరే వేరే పురాణాల్లో అంటే మార్కండేయ పురాణం, విష్ణు పురాణాల్లో చాలా వాటిల్లో సినిమాల్లో చూపిస్తారో లేదో గానీ కలి గురించి చాలా భయంకరుడని విశేషాలున్నాయి. మరి ఆ వీడియో చూడాలనుకుంటున్నారా? #కలి ఆరిజిన్స్ అని మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒక 100 కామెంట్లు రాగానే మీరు ఇప్పటిదాకా ఎరగని రేంజ్‌లో కలి గురించి నేను ఒక వీడియో చేస్తాను. అప్పటిదాకా ఈ వీడియో ట్రెండ్ చేయాల్సిన బాధ్యత మీదే. అప్పటిదాకా సెలవు. మీ పువాక ఫ్రమ్ వెండితెర వాకిట్లో.